భరించితివి నా రోగములన్ భరించితివి నా వ్యసనములన్ పరిహరించి పాప శిక్షన్ ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తముతో నా దారిద్ర్యం తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నా శాపం చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చేది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆరాధన కోరుతున్నాడు. అయితే మరి అంటే ఆరాధన మనం చేయాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఆత్మతోనూ సత్యంతోనూ. నిజానికి మరి మన దేవుడు త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ దేవుడు. ఇక్కడ యూదుల్లో నుంచి రక్షణ కలుగుతుంది కనుక రక్షణ బట్టి మనం ఆరాధించాలి అన్నది ప్రభువు చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. కనుక రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని మనకు తెలుసు. కనుక దాని గురించి మనము తప్పక ఆయన్ని ఆరాధించాలి. అయితే తండ్రిని కూడా ఆరాధించాలి, కుమారుని కూడా ఆరాధించాలి. మరి ఆ రీతిగా ఆరాధించడానికి సహాయపడే దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు అని మనకి అర్థమవుతుంది కదా. కనుక ఏది చేసినా వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారనమాట. అయితే మనం మనకు తెలిసిన దానిని ఆరాధించాలి అని చెప్తున్నారు. తెలిసిన దానిని ఆరాధించాలా, మరి మనం చేసే ఆరాధన అర్థంగా ఉండాలా, తర్వాత ఆత్మతో కూడింది ఉండాలా, సత్యంతో కూడిందిగా ఉండాలా. కొంతమంది పెదవులతో మాత్రమే ఆరాధిస్తారు, వారి హృదయం నాకు దూరంగా ఉందని యేసు ప్రభు చెప్పడం మనము చూస్తాం. పాత నిబంధనలో కూడా మాటలు మనం చదువుతాం, విషయ గ్రంథంలో, తర్వాత కొత్త నిబంధనలు కూడా ప్రభు చెప్పాడని మనం చూస్తున్నాం కదా. కనుక ఆరాధన అంటే ఇంగ్లీష్ లో మాటకు వర్షిప్ అని చెప్తాం కదా. వర్షిప్ అంటే వర్షిప్ అనమాట. అంటే దేవుడు ఎవరు, ఆయన యోగ్యత ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, అవి తీన వారమై అంటే అనుభవంలో ఎరగాలి. రక్షణ లేకుండా ఇవన్నీ మనము అసలు దేవుడిని తెలుసుకోలేము కదా. ముందు మన పాపాలు క్షమించబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడు వస్తాడు. అప్పుడు ఆయన దేవుని గురించిన ప్రత్యక్షత, యేసు ప్రభుని గురించిన ప్రత్యక్షత, తండ్రిని గురించిన ప్రత్యక్షత ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడే దేవుణ్ణి మనం పెరుగుతా వస్తామన్నమాట. అందువల్ల ఏది చేసిన వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు. సృష్టిని చేసినప్పుడు కూడా మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని చేస్తారు. రక్షణ విషయమైన దానికి వస్తే కూడా తండ్రి అయిన దేవుడు రక్షణ ప్లాన్ చేశాడు.
తర్వాత కుమారుడైన దేవుడు ఆ యొక్క ప్లాన్ ని పర్ఫామ్ చేశాడు. ఆయనలో దిగి వచ్చి సెలవులో ప్రాణం పెట్టడం ద్వారా మన రక్షణ ఆయన మరి రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ సంగతిలో అర్థమయ్యేట చేసి మన జీవితాల్లో మార్పును కలిగిస్తాడు అనమాట. పని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడని, నా వాటిలోనే తీసుకుని ఆయన మీకు బోధించునని చెప్పడం మనం వింటాం కదా. కనుక ఎవరైనా ఆయన్ని ప్రేమిస్తే వాళ్ళలోకి ఆయన ఆజ్ఞలు గైకునే వాళ్ళలోకి మేము ముగ్గురము వస్తామని కూడా మరి యేసు చెప్పడం మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీకు ఎదురు నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను అన్ని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఉంటుంది. ఆయన మీలో ఉండును, మీతో ఉండును అంటే ఆయన మరి 16 చదువుదాం. నేను తండ్రిని వేడుకుందును మీరు ఎల్లప్పుడూ ఉన్నట్టుగా వేరు కాదని కర్తనగా సత్యస్వరూపిగా మీకు అనుగ్రహించిన. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనేరుదు. మీరు ఆయన ఎరుగుదును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. తండ్రి యందు మీరు, నీ యందు నేను, మీరు అని అందరినీ కలిసి ఉన్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరి తక్కువ అనేది లేదు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఒకరినొకరు ఘనపరుచుకుంటా ఉంటారు. ఇది సమస్త మహిమ కుమారునికే ఆరోపిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారుని గురించే చెప్తాడు, కుమారుని గురించే మనకు తెలియపరుస్తా వస్తాడు, ఆయన గురించిన గ్రహింపులోకి మనల్ని తీసుకొస్తా ఉంటాడు. కనుక నిజానికి మాట్లాడితే మరి తండ్రి అయినా పరిశుద్ధాత్ముడైనా కుమారుని వైపే చూపిస్తూ ఉంటారు. అందుకని కుమారుని మాత్రమే ఆరాధన చేయాలని మనం ఇక్కడ చెప్పడం లేదు. కానీ మరి ఆరాధన అనేది ముగ్గురికి కూడా జరుగుతుంది. అయితే పరిశుద్ధాత్మని అడ్రస్ మనం ఎప్పుడు ఆరాధన చేయము, కానీ అసలు వచ్చేదే ఆయన వల్ల. ఆరాధన వినపట్టు కదా, పడుతుంది అక్క. అందరం మ్యూట్ లో ఉంచండి అక్క, దయచేసి ప్లీజ్. రాధా క్రిస్టల్ సిస్టర్ ఎవరో ఉంచండి. మొదటి కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనంలో ఆకాశం అందేను భూమి మీద నేను దేవతలను బట్టి విన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నిత్యం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కనుక యేసు ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనకు తండ్రి ఆయన ఒక్కడే. అయితే తండ్రిని సృష్టికర్తగా మనం చూస్తాం కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో. అక్కడ కూడా ముగ్గురు కలిసి పనిచేసేదే మనం చూస్తాం. మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆదికాండము, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను, చీకటి అగాధ జలముల పైన కమ్యూను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును. కనుక దేవుని ఆత్మ బ్రూడింగ్ ఓవర్ ద వాటర్స్ అని మనం చూస్తాం. అంటే ఇప్పుడు కోడి పొదుగుతున్నట్టు దేవుని ఆత్మ అక్కడ అల్లాడుతా, అంటే ఏదో ఒక కార్యం చేయడానికి. కోడి పొదుగుతుందంటే అర్థం ఏంటి? పిల్లలు బయటకు వస్తాయని కదా. కనుక అలా సృష్టి చేయడానికి దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తాడు. మరి వెలుగు కమ్ము అని చెప్పిన ఆ మాట ఎవరు? దేవుడే చెప్తున్నాడు. కరెక్టే, తండ్రి అయిన దేవుడు. అయితే ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ఎవరు? యేసు. అది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడే ఉండను అని మనం చదువుతాం కదా. కనుక ఆయన ద్వారా సమస్తము కలిగిందని యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చదువుతాము. తర్వాత కొలస్సీ 1:16 చూడం, ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనం లేను, ప్రభుత్వం లేను, ప్రధానులేను, అధికారం లేను, సర్వమును ఆయన
సృజించబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను అని చదువుతాం. యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆయనలో జీవముడెను, ఆ జీవ మనుషులకు వెలుగైండును. 3వ వచనం, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక తండ్రి అయిన దేవుడి నోట్లో నుంచి వచ్చిన వాక్కు యేసుప్రభు అన్నమాట. దేవుని వాక్యమే యేసుప్రభువే వాక్యం. కనుక ముగ్గురు కూడా పనిచేస్తారు. ఏ పని చేసిన ముగ్గురు కూడా ఏకమై ఉంటారు. ఒకవేళ మనము యేసుప్రభుకే ఆరాధన మరి చేసినా కూడా దేవుడు మరి ఆ విషయంలో ఏమీ అసూయపడాడు. ఎందుకంటే సమస్తానికి అధికారిగా కుమారుని దేవుడు పెట్టాడు. ఒకరోజు ఆయన సమస్తం అప్పగించబోతున్నాడు అని కూడా మనం చూస్తాం కదా. కనుక కుమారుని సమస్తానికి వారసుగా ఆయన నియమించబోతున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 24వ వచనం నుంచి, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించినప్పుడు అంతం వచ్చిన. ఎందుకనగా తన శత్రువులందరినీ పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించడం వల్ల కాబట్టి నశింపజేయబడు శత్రువు మరణం. మరియు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచించను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకి సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదనే సంగతి విషయమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడు. కనుక ఈయన ఆయనకి ఇస్తాడు, ఆయన ఈయనకి ఇస్తాడు. ఆ రీతిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు ఒకరినొకరు ఘనపరుచుకుంటారు. ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక ఆరాధన మనకు కనబడుతుంది. ప్రకటన 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని వాళ్ళు సృష్టికర్తగా ఆరాధిస్తున్నారు అని మనం చూస్తాం. 9వ వచనం నుండి, ఆ సింహాసనం ఆసీనుడైంది యుగ యుగములు జీవించున్నానికి మనమేమి ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుండగా 24 పెద్దలు సింహాసనం ఆసీనుడైండు అనేది సాగిలిపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నా సమస్యను సృష్టించింది నీ చిత్తమని బట్టి ఆ వెంటను దానిని బట్టి సృష్టింపబడిన గనక నీవే మా దాత ప్రభావం పొందనట్లు అని చూపించు. తమ కిరీటం సింహాసనం ఎదుట భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడు నగు ప్రభు. పరిశుద్ధుడు 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 అనేది కూడా వాళ్ళు వచనంలో చెప్తున్నారు. ఆ సింహాసనంలో ఆసీనుడైంది యుగ యుగములు జీవించున్న వారికి నమస్కారం చేయ. ప్రభా మా దేవా, నువ్వు సంవత్సరం సృష్టించింది నీ చిత్తమును బట్టి దానిని బట్టి సృజింపను మహిమదంతా ప్రభావం పొందనట్లు అని చెప్పుతూ తమ కిరీటం సింహాసనం ఎదుట వేసిరి. కనుక మనం సృష్టిలో ఒక భాగమే. ఆయన చిత్తాన్ని బట్టే మనం సృజించబడ్డాము. అందుని బట్టి ఆయనకు మహిమ ప్రభావాల ఘనత మనం చెల్లించాల్సిన అవసరత ఉంది. కనుక తండ్రి అని ప్రత్యేకంగా మనం అడ్రస్ చేయకపోయినా ఏది తండ్రికి మనం ఏ చేయాలన్నా కుమారుని ద్వారానే చేయాలి. కనుక ప్రార్థన చేసినా కూడా నా నామము పేరిట తండ్రిని అడిగితే ఆయన మీకు అనుగ్రహిస్తాడని యోహాను సువార్త 14:14 చెప్పాడు. కనుక మనం ఆయన ద్వారానే మన ప్రార్థన ఆరంభించిన ముగించిన యేసునామం పేరిట అని చెప్తామన్నమాట. కనుక యేసునామం పేరిట తండ్రి అయిన సృష్టికర్తకు మనం మరి ఆరాధన చేయిస్తాము. అయితే వాళ్ళు వేరువేరుగా లేరు కదా, సృష్టి చేసేటప్పుడు కలిసే ఉన్నారు. యేసు ప్రభువును కూడా సృష్టికర్త అని చెప్తున్నాము. అసలు నిజానికి దేవుడు పలికిన మాట వెలుగు కలుగునగాక, మరి విశాలం కలుగునగాక, జ్యోతులు కలుగునగాక అని ఆయన చెప్పిన ఆ యొక్క మాటలు మరి సృష్టిని కలిగించినాయంటే అది యేసు ప్రభువు కనుక ఆయన కూడా సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు అంటే ఆయన పలికినాడు, ఈయన కార్యం చేసినాడు అనమాట. కనుక ఆ రీతిగా మనము మరి యేసు ప్రభువుని ఆరాధించినప్పుడు తండ్రిని కూడా ఆరాధిస్తున్నట్టే.
తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కానీ ఆయన వర్షిప్ ఏంటి, ఎవరు, ఆయన గుణాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడు అనేది మనము మరి ఎరిగినప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం. ఈ పరిశుద్ధత అనేది మన దేవుడిలో ఉన్న యునీక్ క్వాలిటీ. ఏ దేవుడిలో ఏ మానవుల్లో కూడా పరిశుద్ధత అనేది అంతగా లేదు. కనుక పరిశుద్ధతలో అసమానుడు. మోషే కీర్తనలో కూడా మనం చదువుతాం కదా, మన నిర్మాకాండం 15వ అధ్యాయంలో పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంటే మరి ఇంకా పరిశుద్ధతలో ఆయన ఇచ్చిన మహనీయత ఇంకెవరికి కూడా లేదనమాట. దేవుడు కూడా ఆయన ముఖాన్ని మరి చూడలేక ముఖాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో కాలం రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి నిరంతరం ఆయన ఆరాధిస్తుంటారు అని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడిని మరి ఆరాధించాలంటే మనకు యోగ్యత ఏంటి? మనం కూడా పరిశుద్ధంగా ఉంటాం. 1 పేతురు 1:14-16 వరకు మనం చదివితే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. గనక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన ఆరాధించవచ్చు. ఏ విషయంలోనైనా పవిత్రత మన జీవితాల్లో ఉంటే మనం ఆరాధన చేసినా కూడా అది పెదవుల ఆరాధన అవుతుంది కానీ నిజమైన ఆరాధనగా ఉండదు. అంతే కదా, ఆయన పరిశుద్ధుడు ఎలా తెలుసుకుంటావు? నీ జీవితంలో ఏ అపవిత్రతను ఆయన మరి ఒప్పుకోడు అన్నమాట. అది నీవు చేసుకునే వరకు, కేసు రక్తంలో కడుక్కొని శుద్ధి అయ్యే వరకు ఆయన మరి నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు శిక్షించి అయినా సరిచేస్తాడు. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందినట్లే ఆయన శిక్షిస్తాడు అని కూడా మనం ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదువుతాము. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు అని చెప్పి. కనుక పరిశుద్ధత అనే ఫలం మన జీవితం తీసుకురావడానికి దేవుడు కొన్నిసార్లు శిక్ష కూడా మన జీవితం పంపిస్తాడు. అంటే మాటలుగా వినకపోతే దెబ్బలు కూడా పడతాయి. ఏదేమైతేనేమి పరిశుద్ధంగా మనల్ని మార్చి పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించేట్లుగా ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు. కనుక ఈరోజు నీ జీవితం పరిశుద్ధంగా ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా? అట్లయితే నీవు దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక నువ్వు పరిశుద్ధవు అని చెప్పడంలో అది నీ అనుభవం అయితే, అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన ఆస్వాదించుకుంటూ నేను పరిశుద్ధత కొరకే కొన్నిసార్లు శిక్షించిన రీతిగా శిక్షించి సరి చేస్తున్నాడు అనేది నీ అనుభవం అయితే నువ్వు చేసే ఆరాధన యథార్థంగా ఉంటుంది. లేకపోతే అబద్ధాలు చెప్పినట్టు ఉంటుంది. పరిశుద్ధుడు అంటూ మరి నేను పరిశుద్ధునైతే కూడా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధురాలుగా ఉండు అని చెప్పిన ఆ దేవునికి అవిధేయత చూపిస్తూనే నువ్వు పరిశుద్ధుడు అని మనం ఊరికే అంత మాత్రాన అది ఆరాధన ఆయనచే అంగీకరించబడదు. యథార్థమైన ఆరాధనగా ఉండదు. అది సత్యమైన ఆరాధనగా ఉండదు. తండ్రి కోరేది ఏంటి? సత్యమైన ఆత్మతో మరి వచ్చే ఆరాధన, యథార్థమైన ఆరాధనే ఆయన కోరుతున్నాడు కదా. కనుక అంటే నీ జీవితం ద్వారా నువ్వు ఆయన్ని మరి ఆరాధించవచ్చు. యేసు ప్రభు కూడా సృష్టికర్త అనేది కూడా మనము ఆల్రెడీ చూస్తాం కదా. కనుక యేసు ప్రభువే దేవుని వాక్యం, ఆయన మరి తండ్రి అయిన దేవుడు పలికిన ప్రతి మాట ద్వారా సృష్టి కార్యం జరిగింది. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన అని కీర్తన 6-9 వచనాలు మనం చదువుతాం. ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా సంగతి జరగాలి అని అంటే దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా, ఆయన మాట ఇచ్చాడా, అయితే అది నెరవేరుతుంది. అది నమ్మాలన్నమాట. ఆయన కనుక సెలవు ఇచ్చాడంటే అది నెరవేరుతుంది. మనం ఊరికొస్తే ఊహించుకొని ఇది జరుగుతుంది, ఇది చెయ్యి ప్రభు అని నీ అంతటి నువ్వు చెప్తే అది జరగదు. కానీ దేవుడు మాట ఇస్తే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట సెలవిస్తే అది జరుగుతుంది. అంటే అది లేనిది కూడా సృష్టిస్తాడు అనమాట. ఆయన మరి శూన్యంలో నుంచి నిరాకారం నుంచి భూమిని సృష్టించాడు కదా. భూమి మీద వాటన్నిటి మన మేలు కొరకై సృష్టించాడు కదా. కనుక నీ జీవితం కూడా నీ మేలు కొరకై దేవుడు ఏదైతే ఉద్దేశించి నీతో చెప్పాడో ఆ వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక ఆయన వాక్ అనేది, లేకపోతే యేసు ప్రభు సృష్టించడమే కాదు, దాన్ని నిర్వహిస్తాడు కూడా.
ఇప్పుడు ఒకవేళ మీకు పిల్లలు ఇచ్చినారు, పిల్లల విషయంలో మీకు ఎంత చింత ఉంటది. వాళ్ళలో కొంతమంది అవిధిగా తిరుగుతూ ఉంటారు, మరి చెడు స్నేహితులతో తిరుగుతుంటారు, ఒకవేళ డ్రగ్స్ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. ప్రభా మరి బిడ్డలు నువ్వే ఇచ్చావు కదా, మరి నువ్వు వీరి విషయమై మరి అంటే జాగ్రత్త వహించయ్యా. నువ్వు వహించే దేవుడు కూడా కదా, కనుక వీడి జీవితాన్ని నువ్వే నిర్వహించాలి, మనం ఆయనకు అప్పగించుకోవాలన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు. యేసు ప్రభు దేవుని తత్వం యొక్క మూర్తిమంతము. అంటే దేవుడిలో ఏ గుణాలు ఉంటాయో అవన్నీ కూడా యేసు ప్రభు ఉంటాయన్నమాట. దేవుని మహిమ యొక్క తేజస్సు కాదు, ఆయన మన పక్షంగా ఏం చేశాడు, ఆయన దేవుని మహిమ యొక్క మూర్తిమంతమై ఉండొచ్చు, దేవుని మహిమ యొక్క తేజస్సు ఉండొచ్చు. కానీ ఆ విషయం మనకెప్పుడు తెలుస్తుంది, మనం ఎప్పుడు అనుభవిస్తామంటే పాప విషయంలో శుద్ధీకరణ తానే చేసి తండ్రితో పాటు ఇప్పుడు ఆ కార్యాన్ని పూర్తి చేసినాక ఆయన కూర్చున్నారంటే ఏంటి, పని ముగించారు. కనుక పాపం విషయంలో శుద్ధీకరణము ఎలా చేశాడు, సెలవులో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారానే కదా, రక్తం చెల్లించడం ద్వారానే కదా. ఆ రక్తమే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. కనుక మనం పొందిన ఈ రక్షణ విషయమే తప్పకుండా మనం ఆరాధన ఆయనకి చెల్లించాలి. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఏమంటే దేవుడు మనకి ఇచ్చింది మరి పాపముల విషయమైన క్షమాపణ, నిత్య జీవ. కనుక దాని కొరకు మనం తప్పకుండా దేవుని స్తుతించాలా, ఆరాధించాలి. మూడవదిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6-13 వచనాలు మనం చూస్తే, ముఖ్యంగా 9-10 వచనాలు మనం చూద్దాం. ఆ పెద్దలను ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు యోగ్యుడు, నువ్వు వధింపబడిన వారివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకంగాను చేస్తే కనుక వారి భూలోక ముందు ఏలుగురని పాట పాడుదురు. కనుక ఇది నీ అనుభవం అయితే, వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు నన్ను కొన్నాడు దేవుడు, మీరు మీ సొత్తుకారు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది కదా. నేను నిన్ను కొన్నాను, నువ్వు నా సొత్తు, నేను విమోచించి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని యెషయా 43:1 కూడా మనం చూస్తాం. కనుక మనం దేవుని సొత్తుగా చేపట్టాము, దేవుని కొరకు కొనబడ్డాము, ఆయనకు ఒక రాజ్యంగాను యాజకులుగాను దేవుడు యేసు ప్రభువు మనల్ని చేశాడు. కనుక మనం భూలోక మందు ఈ కొత్త పాట పాడాలి. మరి పాడుతున్నామా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడని, దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా నిన్ను చేశాడని 1 Peter 2:9 మనం వల్లిస్తూ ఉంటాం కొన్నిసార్లు. మరి మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా చేసావు ప్రభు అని. నిజంగా రాజులుగానే బ్రతుకుతున్నామా? మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు కదా. 3 సార్లు బైబిల్లో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాట వ్రాయబడింది. ప్రకటన 19లో మనం ఆ మాటలో చదువుతాము. తర్వాత మరి రాజు ప్రభుల అంటే ఎంత ఘనుడు కదా, ఆయన ఎంత గొప్పవాడు కదా, మరి అందరికంటే గొప్పవాడు కదా. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. అక్క మేరక్క, అక్క వేరే మేరక్క అన్మిట్ చేస్తున్నారు. అవునా, మరి చేసిందా ఎప్పుడన్నా? అక్క ఒకసారి మ్యూట్ లో పెట్టండి అక్క. అక్క ఎవరైనా ఇండియా నుంచి అది నార్మల్ కాల్ చేయండి అక్క, వాట్సాప్ కాకుండా. ఉంది కదా. లేదక్క ఒకసారి మ్యూట్ లో పెట్టండి. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే మనల్ని కూడా రాజులుగా చేశాడంటే రాజులకు తగినట్టుగానే మనం ఉండాలి. అంటే చిల్లర పనులు మనము చేయకూడదు అనమాట. మరి ఏదైనా లేదంటే వేరే వాళ్ళకి మనం కర్రీ చెప్పేసుకోవడము, మరి
ఇట్లా కొంచెం ఇస్తే బాగుంటది మీరు అని వాళ్ళ దగ్గర చేర్చుకోవడము చేసుకోవడము. మనల్ని ఇచ్చేవారిగానే చేస్తాను కానీ తోకగా ఉండవద్దు, తలగా ఉండమని దేవుడు చెప్పాడు కదా. మనం నిజంగానే రాజులకు రాజు అయిన అనే కుమార్తెలుగానే బ్రతకాలి. యాజకులుగా చేసినాడంటే నిజంగా అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నామా? యాజక పరిచర్య అంటే అదే కదా. కనుక ఊరికే మాట చెప్పేయడం కాదు, రాజ్యంగాను యాజకులుగాను మమ్మల్ని చేసినందుకు అని చెప్పడం కాదు, కానీ నిజంగా అది మన జీవితంలో అనుభవం కాదా అనేది మనము చూపించాలన్నమాట. తర్వాత 12వ వచనంలో ప్రకటన 5:12 శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, మహిమా స్తోత్రం పొందనట్లు అని గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వధింపబడిన గొర్రె పిల్ల ఆయన ఇచ్చిన రక్షణకై వాళ్ళు ఆరాధిస్తున్నారు. కనుక మనం కూడా యేసుప్రభు ఇచ్చిన రక్షణ కొరకే తప్పకుండా మనం ఆరాధించాలి. రక్తంతో కొనబడిన అనుభవం నీకుంటే, దేవుని సొత్తుగా నువ్వు చేయబడిన అనుభవం ఉంటే తప్పకుండా యేసుని ఆరాధిస్తాం. ఇక్కడ మరి ఇద్దరిని కూడా ఆరాధిస్తున్నట్టు మనకు కనబడుతున్నది. 13వ వచనం చివరి భాగం సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము ఎగులు కలుగును కాకని చెప్పుట వెంటనే తండ్రి అయిన దేవుడు పంపించాడు, కుమారుడైన దేవుడు ఆ రక్షణను మనకి సిద్ధం చేశాడని మనం చెప్పుకున్నాం కదా. 3:16 మనందరి బాగా తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించు కాగా తన అద్వితీయ కుమారుని యందు మరి శ్వాసము చెప్పేది వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అద్వితీయ కుమారుడు ఏం చేశాడు? సిలువలో మన కొరకు మరి మన రక్షణ కార్యం కొరకే ఆయన రక్తం చెందించాడు, ఆయన పైకెత్తబడ్డాడు సిలువలో. కనుక మనము ఆయన్ని ఆరాధించాలా, తండ్రిని కూడా ఆరాధించాలి. ఇద్దరిని కలిపే ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇద్దరికి కూడా వాళ్ళు మరి మహిమా స్తోత్రము ఘనత చెల్లిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి కుమారుని ఇచ్చాడు కనుక తండ్రిని స్థుతించవచ్చు, ఆరాధించవచ్చు. అలా కుమారుడైన దేవుడు రక్షణ మనకు కలిగించాడు కనుక, రక్షణ కొరకే ప్రాణం ఇచ్చాడు కనుక ఆయన్ని మనము ఆరాధించవచ్చు. ఏదో యేసు ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, లేక తండ్రిని మాత్రమే ఆరాధించాలని ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. ప్రకటన 7:1-6 వచనాలు చదివితే ఇక్కడ మొట్టమొదటి వచనాల్లో ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం వాళ్ళు రక్షించబడి మరి దేవుని ఎదుట నిలబడటము మనం చూస్తాం. 9వ వచనంలో అన్యులమైన అంటే ఇంకా వేరే యూదులు కాని వాళ్ళందరినీ అన్యులనే పిలుస్తారు కదా వాళ్ళు. కనుక ప్రతి జనము ప్రతి వంశంలోని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సింహాసనాసీనుడైన దేవునికి పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలిగెత్తి చెప్పిరి. కనుక ప్రాముఖ్యంగా రక్షణ కొరకే మనం తప్పకుండా దేవుని స్తుతించాలన్నమాట. కనుక ఎవరు ఆ రక్షణ కలిగజేశారు? దేవుని గొర్రె అయిన యేసు ప్రభు. ఇదిగో లోక పాపం మోసుకొని పోని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1:29 బాప్తిసమిచ్చే యోహాన్ని యేసు ప్రభు వైపు చూపించి మరి యోహానికి అందరికి చెప్పాడు కదా. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ప్రవర్తించారని మనం చూస్తాం. కనుక సింహాసనాసీనుడే దేవుడు అంటే తండ్రి, గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు మా రక్షణకై వాళ్ళిద్దరు కూడా రక్షణ మనకు కలిగించారన్న రక్షణ కారకులు గనక మనము తప్పకుండా మరి వాళ్ళకు మన స్తోత్రం అని చెప్పాల్సింది, ఆరాధించాల్సింది. తెల్లని వస్త్రములు ధరించి వీళ్ళు ఆరాధిస్తున్నారు. మహాశ్రమల్లో వాళ్ళు వచ్చారట. కనుక శ్రమల్లో జయం పొందారు వాళ్ళు. కనుక చిన్న శ్రమ వస్తేనే తట్టుకోలేము. ప్రభుని ప్రశ్నిస్తాము, ఎందుకు నా జీవితంలోకి తెప్పించామంటాము. కొంచెంసార్లు అడుగుతాము, బైబిల్ చదవము, ప్రార్థన చేసుకోము, దేవునికి విరోధంగా జీవిస్తాము. అవన్నీ చేస్తా కూడా మనం దేవుని ఆరాధిస్తామంటే అది యథార్థమైన ఆరాధన కాదు, సత్యమైన ఆరాధన కాదు. కనుక తెల్లని వస్త్రములు అంటే యేసు రక్తంలో కడగబడిన మరి జీవితాలు అనమాట. మరి దేవుడు మనకు నీతి వస్త్రము, రక్షణ వస్త్రము ఇచ్చాడు కదా. మరి అవి కొన్నిసార్లు మరి అంత్య దినాల్లో అంటే ఆత్మీయంగా చల్లారిపోతూ ఆ నీతి వస్త్రాన్ని మనం
కొట్టుకుంటామంట, చిరిగిపోయి ఉంటుందంట. మనుషులందరూ మన విషయములను చూసేటువంటి పరిస్థితి పెట్టుకొని కూడా దేవుణ్ణి ఆరాధిస్తామంటే అది ఏ రెడిక్యులస్ గా ఉంటుంది. ప్రకటన 16:16 ఇదిగో నేను దొంగవలి వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు అడుగు తినే వాళ్ళు కొన్నిసార్లు చిరాకులైపోయిన బట్టలు వేసుకుంటారు, ఆ ఊళ్ళంతగా ఉంటది. అట్లా ఉంటది అనమాట క్రైస్తవులు కొంతమంది, లేక విశ్వాసుల పరిస్థితి. అంటే అన్ని రకాల పాపాలు చేస్తూ మనుషులందరూ వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నా కూడా ఏం పట్టింపు లేకుండా తిరుగుతుంటారు. కనుక అయితే మరి ఈరోజు మనము దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రము కలిగి జీవిస్తున్నామా? మన జీవితాల్లో నీతి ఉందా? దేవుడు మరి అప్రూవ్ చేసేటువంటి ఆ జీవితం అనేది మనము చూసుకోవాలి. వాళ్ళకి ఎట్లా వచ్చింది తెల్లని వస్త్రాలంటే గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు కడుక్కున్నారు అని చెప్పబడింది. ఖర్జూరపు మట్టలు అనేవి జయానికి గుర్తు అనమాట. కనుక వాళ్ళు మహాశ్రమల్లో నుండి జయం పొంది వచ్చారు. కనుక నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని ఆనుకొని హత్తుకొని ఉంటే, మరి కొన్నిసార్లు దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను దారి తొలగినాను, ఇప్పుడైతే నీ కట్టడని అనుసరించి నడుచుకుంటున్నాను అని. కానీ కొన్నిసార్లు దేవుని కట్టడాలను అనుసరించకుండా మనము వైదొలిగినప్పుడు శ్రమలు అనుమతిస్తాడు. అప్పుడు కూడా మనము మరి దేవుని మీద అలగడము, లేకపోతే మందిరాన్ని మానేయడము, లేక సహవాసానికి మానేయడం చేయకుండా ఆయన కలిసి జీవించాలి, ఆయన కృతజ్ఞులమయ్యే జీవించాలి. శ్రమలను కూడా జయం పొందాలి. అంటే మరి మనం చూస్తాం కదా, మహాశ్రమలే వచ్చినాయని ఆయన వాటన్నిటిలో మరి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాడు. నీకు శ్రమ ఉంటాయా? దేవుని ఆరాధిస్తావా? మరి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుని మాకు ఉంది కదా. కనుక ఈ శ్రమను బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా అని మరి ఆరాధించాలి. అప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుంది. కనుక వాళ్ళు జయించినారు, ఆ శ్రమల్లో కూడా జయించిన కనుక ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. రాత్రింబగళ్ళు ఆయన్ని దేవాలయంలో సేవిస్తున్నారంట. ఒక స్త్రీ ఆ రీతిగా సేవించింది కదా, ఆమె పేరు అన్న. లూకా సువార్త 2:36 నుండి ఆమె యొక్క మరి జీవితం గురించి మనం చదువుతాం. ఆమె మరి 7 సంవత్సరాలు మాత్రమే పెనుమిడితో సంసారం చేసి తర్వాత విధవరాలు అయిపోయి యవన దశలోనే 84 సంవత్సరాలు వృద్ధురాలైంది కూడా మందిరాన్ని విడవకుండా ఉపవాస ప్రార్థనలతో యెహోవాను సేవించుచుండెను అని చదువు. దివారాత్రులు మరి మందిరంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సేవించింది. ఆ రీతిగా కూడా మనం ఆయన్ని ఆరాధించవచ్చు. కనుక సేవించే వీళ్ళు రాత్రి దేవుని ఆలయంలో ఉండి సేవిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో నీతి ఉంటే, నీతి వస్త్రంలో ఉంటే, చించేసుకోకుండా ఉంటే, శ్రమల్లో విజయం పొందుతుంటే ఆరాధించు. తండ్రిని కుమారుని కూడా ఆరాధిస్తున్నారు. ఇక్కడ కూడా 7వ అధ్యాయంలో మనము ఆలోచిస్తాం. కనుక అంటే వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు కనుక ఒకరి చేస్తే ఇంకొకరు చేసినట్టే అన్నమాట. 10వ వచనం చదువుదాము. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మా శబ్దంతో ఎలుగెత్తి చెప్పేది. తర్వాత దేవదూత కూడా ఆయన్ని స్తుతించి ఆరాధిస్తారు. వాళ్ళ రక్షణ కొరకే స్తుతించాలి, ఎందుకంటే వాళ్ళకి రక్షణ అవసరం లేదు కదా. అందువల్ల వాళ్ళ ఆరాధన వేరుగా ఉంది. చూడండి 11 నుంచి దేవదూతలను సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూ నిలబడి ఉంటది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమె వేగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానము, స్థుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా చెప్పొచ్చు దేవునికి నమస్కారం చేసిరి. ఆమె కనుక దేవదూతల ఆరాధన వేరు ఉంటది. ఎందుకంటే వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళకి రక్షణ మనమైన మనమే మరి దేవునికి దూరం అయిపోయి సాతాను మాట విని పాపంలో పడిపోయినాం కనుక పాపం నుండి రక్షించబడాల్సిన అవసరం మనకే ఉంది. కనుక మనం ఆ రక్షణ పొంది ఉంటే తప్పకుండా దేవుని స్తుతించాలి. అది అయిన దేవుడు కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఆ పనులు. 5వదిగా ప్రకటన 11వ అధ్యాయము 17 నుంచి 18 వరకు చూస్తే
వర్తమాన భూతకాలంలో ఉండే దేవుడు అని మనం చదువుతున్నాం. అది కూడా చదువుదాము. ప్రకటన 11వ అధ్యాయము 15 నుంచి 18 వచ్చిన చదువుతుంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన శబ్దములు ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యం ఆయన క్రీస్తు రాజ్యం ఆయన దేవుడి వరకు వెళ్ళడం అంటే దేవుని ఎదురు సింహాసీనులుగా 20 పెద్దలు సాష్టాంగుడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలంలో ఉండి దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏల్చున్నావు కనుక మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేది తండ్రి అయిన దేవుడు ఒక్కడైనా అంటే యేసు ప్రభు కూడా అని మనకు తెలుసు కదా. హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసు క్రీస్తు నిన్న నేడు యుగయుగములు కనుక వాళ్ళిద్దరూ కలిసే వెళ్తారు. భూలోక రాజ్యం అన్ని కూడా ఒకరోజు మన ప్రభు యొక్క రాజ్యంగా కాబోతున్నాయి. మరి 1000 ఏళ్ళు ఆయన భూమి మీద కూడా రాజ్యం చేయబోతున్నాడు. కనుక మరి ఈ రాజ్యాలన్నీ పోతాయి. కనుక మనం ఏ రాజ్యానికి పరిచయం కాదు కానీ అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన ప్రభుత్వానికి దాని అధికారానికి మనం లోపడతాము. ఒకరోజు ఈ రాజ్యాలన్నీ వెళ్ళిపోతాయి, ప్రభు రాజ్యం మాత్రం నిలబడుతుందని మనం దానియేలు 4వ అధ్యాయం కూడా చూద్దాం. తర్వాత ప్రకటన 15వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చిన అయితే ఇక్కడ క్రూర ముఖము ప్రతిమ దాని ప్రతిమ దాని సంఖ్య ఇప్పుడు మనకు చక్కగా అర్థం అయిపోతుంది. ఏ అయ్యా ఏందో అది వచ్చింది కదా, అదే మరి రానైన దినాలు 15 సంవత్సరాలు పోతే అదే వెళ్తుంది మొత్తం అని ఇప్పుడు ఆ కంప్యూటర్ కి మాట్లాడే శక్తి ఉంటుంది. తర్వాత మరి మైండ్ కూడా చదివేస్తుంది. ఆ ఏఐ ద్వారా వాళ్ళు అక్కడ అమెరికాలో మరి సముద్రం కింద అంట వాళ్ళ ఆఫీస్ పెట్టుకొని ఆడ నుంచి ప్రపంచంలో ఉండే మనుషులందరి యొక్క మైండ్స్ ని ఏఐతో కంట్రోల్ చేయాలని చూస్తున్నారంట. ఆ రీతిగా మరి అంత్యక్రీస్తు వస్తాడు. తర్వాత ఆ క్రూర మృగము తర్వాత వాడు ఒక ప్రతిమని చేసి అది మాట్లాడేటట్టు దానికి జీవం ఇస్తాడంటే కంప్యూటర్ మనం చూస్తున్నాం కదా, దానికి మరి ప్రోగ్రామింగ్ చేస్తే అది మాట్లాడుతుంది కూడా. కనుక దాని సంఖ్య 666. మరి ఇప్పటికే చాలా దేశాల్లో ఆ 666 సంఖ్య మరి నొసట కానీ లేకపోతే మణికట్టు మీద కానీ వేసుకుంటే అట్లా వేసుకున్న వాళ్ళకి చెడ్డ పుండు పుడుతుందని కూడా దేవుడు చెప్పాడు. అంటే చిన్న చిప్పు వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు దాంట్లో, అది ఉంటేనే మనం కొనొచ్చు అమ్మొచ్చు. అది తీసుకుపోయి అక్కడ మనం ఈ చెయ్యి ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళకి అది తెలుసుకోమని ప్రశ్న అంతా దాంట్లో ఉంటుందంట. మనం ఎవరము ఏ దేశానికి చెందిన వాళ్ళము అవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు మనకు మరి ధాన్యం అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు లేకపోతే అమ్ముకోవచ్చు. ఒకవేళ ఆ దినాల్లో నువ్వు అది వేయించుకోను, ఆ సంఖ్య వేయించుకోను అంటే నువ్వు ఆకలితో ఉండాల్సింది, నువ్వు చచ్చిపోవాల్సింది. అయితే ఇక్కడ కొంతమంది అలాగూ జయించారంట. క్రూర మృగానికి లోబడలేం, ప్రతిమకు లోబడలేం, దాని సంఖ్యకు లోబడలేదు. మరి మనం కూడా అటువంటి పరిస్థితి వస్తే నిలబడతామా? ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలా. వారు జయించిన వారు జయించి వాళ్ళకు దేవుడు ఇచ్చాడంట. పాటలు పాడారు. గొర్రె పిల్ల కీర్తన కీర్తన వాళ్ళు పాడుతున్నారు అని మనం చదువుతాం. నువ్వు కూడా సైతాన్ తంత్రాలు చాలా ఉంటాయి, మనల్ని ఇరుకులో పెడుతుంటాడు వాడు. మరి నువ్వు నన్ను ఆరాధించకపోతే, నేను చెప్పిన దానికి చేయకపోతే నీకు ఇంకా అసలు లైఫే లేదన్నట్టుగా వాడు వ్యవహరిస్తాడు. కానీ అలా వాటిని కూడా వాళ్ళు జయించుకున్నారు కనుక వాళ్ళు మరి జయ కీర్తనలు పాడుతున్నారు అనమాట. మరి మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడారు అని మనం చదువుతున్నాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకు కనపడలేదు కానీ గొర్రె మాత్రమే కనబడుతున్నాడు. కనుక తండ్రి అయిన దేవునికి ఆరాధన చేయాల్సిందే, కుమారుడైన దేవునికి గొర్రెపిల్ల ఆరాధన చేయాల్సిందే. నీ జీవితంలో నిజంగా ఒకవేళ 666 ముద్ర లేకపోవచ్చు,
లేకపోవచ్చు, ప్రతిమే లేకపోవచ్చు కానీ మరి ఏదైనా చిన్న చిన్న శోధనలు సాతాన్ని జీవితంలో తీసుకొని వస్తే వాడికి మొక్కేస్తున్నాం. ఒకసారి యేసు ప్రభువు కూడా అడిగాడు కదా, ఒక్కసారి మొక్కు, ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం అంతా నేను నీకు, ఈ లోక రాజ్య మహిమంతా నేను నీకు ఇస్తానంటాడు. అసలు మనకు చిన్న చిన్న శోధన మనము లోబడిపోతున్నాం. ఒకసారి ఒక అబ్బాయి చెప్పాడు, ఈ నువ్వు హిందూ కదా, మరి నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడన్నా ఒక చిన్న బొట్టు పెట్టుకో అని వాళ్ళ భార్యకో మరి ఆయనకు శోధన వచ్చినప్పుడు, చిన్న బొట్టు పెట్టుకున్నా నేను ఒకసారి చేసానికి మొక్కేసినట్టే కదా, కనుక నేను చేయను. కనుక అలాగూ మరి శోధనలు తీసుకొచ్చాడు మన జీవితంలో అని వాడికి మనం భయపడకుండా జయించితే, అంటే ఆ యొక్క శోధనను మనం జయించినప్పుడు మరి దేవుని ఆరాధించడానికి యోగ్యత మనకు. ప్రకటన 19:1-7 మనం చూస్తే, సర్వాధికారి అయిన దేవుని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని యెహోవాని ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన తండ్రితో పాటు అయిన దేవుడు సర్వాధికారి, కుమారుడైన దేవుడు కూడా సర్వాధికారి. ఇప్పుడు కుమారుడు ఘనపరచబడితే తండ్రి కూడా ఘనపరచబడినట్లే అని యోహాను 5:23 మరి యేసుప్రభువే చెప్తాడు, నన్ను ఘనపరిస్తే తండ్రిని ఘనపరిచినట్లే. తర్వాత 14వ యోహాను సువార్త 17వ నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే అంటాడు. తర్వాత యోహాను సువార్త 10:30 తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటాడు. యోహాను సువార్త 17:23 నన్ను ద్వేషిస్తే తండ్రిని ద్వేషించినట్లే అంటాడు. కనుక ఎవరి నామను ఆరాధించిన ముగ్గురు ఒకటి కనుక తండ్రికి మాత్రమే ఆరాధించాలని ఎక్కడ చెప్పబడలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి పనిచేస్తారనమాట. కనుక రక్షణ విషయంలో ముగ్గురు పనిచేస్తారని మనం చూసాము. కనుక ముగ్గురు ఆరాధనకు పాత్రలు, ముగ్గురు కలిసి ఒకటే. మనకు ఒకే దేవుడు ఉన్నాడు అని అంటాం కదా, త్రియేక దేవుడు అదే సమయంలో ఆయన ఒక్కడే. కనుక ఇక్కడ తండ్రికి మాత్రమే చేయాలని బైబిల్ చెప్పడం లేదు, కానీ కుమారుడికి చేయాలా, తండ్రికి చేయాలా అంటే అలా ముగ్గురు కలిసి పని చేస్తున్నారు. కనుక ఈ రక్షణ ప్లాన్ ప్రత్యేకంగా ముగ్గురు కలిసే మన జీవితంలో జరిగించారు కనుక మనము తప్పకుండా వారిని ఆరాధించాలి. అయితే మరి అలాంటి జీవితం కలిగి ఆరాధించాలంటే ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనలో మరి దేవుడు ఏర్పరచగలదు. రక్షణ లేకుండా అసలు దేవుణ్ణి, మన తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకోలేము, కుమారుడు అయిన దేవుణ్ణి మనం తెలుసుకోలేము. పరిశుద్ధాత్మ మనకు పడితే మాత్రమే రక్షణ పొందినప్పుడు మాత్రమే ఆయన పొందుకుంటాము. ఆయన మన హృదయంలోనే ఉంటాడు. అప్పుడు ఆయన దేవుని గురించి మనకు జ్ఞానాన్ని కలిగిస్తూ వస్తాడు, అనుభవంలో మనకు నేర్పిస్తూ వస్తాడు. అప్పుడు మనము ఆయన్ని ఆరాధించవచ్చు. కనుక ఆయన్ని ఆరాధించాలా, ఇన్ని ఆరాధించాలా, అది తప్పు ఇది ఒప్పు అనేది ఇప్పుడు చూసాం కదా. కనుక వాటిని ఆరాధించినట్టే మీరు కూడా ఆరాధించండి. సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకు స్తోత్రం అని చెప్పారు కదా. అట్లాగే మీరు చెప్పండి, తండ్రి అయిన దేవా, నువ్వు నన్ను ప్రేమించి నీ కుమారుని, ఏకైక కుమారుని నా కొరకు అనుగ్రహించావు. ఆయన మరి నా కొరకు శిలువలో ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించు. ఈ విషయాలన్నీ నాకు అర్థం చేయించిన పరిశుద్ధాత్మ దేవా, దీన్ని బట్టి కూడా నీకు వందనాలు అని మనం చెప్పచ్చు. ఒక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే, ఒక తక్కువ గారు కనుక మనము మరి ఈ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నాము. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయలేక ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరి నాకు తెలుస్తున్నాము. మరి మేము ఆరాధించాలని, ఆరాధికులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన మా కొరకు ఎంతో చేశారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అనుకున్న ఒక్కగానో కుమారుని
నేను సిలువలో మా కొరకు బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అటువంటి తండ్రి దేవుని బట్టి నేను మరి చేసుకుంటున్నాను. మరి కుమారుడైన దేవుడు మా కొరకు చేస్తున్నాడు కాబట్టి నమ్ముతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మాకు తెలియపరిచినందుకే కూడా మరి మేము స్థుతిస్తుంటున్నాం. అరితిగా ప్రభు నేను మమ్మల్ని ప్రేమించి మాకు చేసేటువంటి శ్రేష్టమైన ఏర్పాట్లు బట్టి ఉన్నాను. ఈ సృష్టి అంతటిని కూడా మా మేలు కొరకే మెచ్చుకుంటాం. మనిషిని చేయకముందే సృష్టి అంతటిని చేసి అవన్నీ మాకు ఉపయుక్తంగా ఉండాలని మీరు తయారు చేస్తే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని తీసుకున్న ప్రభావ నేను ప్రజలుగా ఉండకుండా నేను విశ్వాసమైనప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా మరి భర్తను లేక ఇంకెవరినో ప్రేమిస్తూ మీకు చెందాల్సిన ఆరాధన దొంగిలించేవారుగా ఉంటాం. ఆ రీతిగా ఉండకుండా తండ్రి నేను అక్కడ కూడా సృష్టికర్తనే మేము ఆరాధించేవారుగా ఉండడానికి నేను మరి సృష్టికి బదులు సృష్టిని ఆరాధిస్తూ అదే దేవుడు అనుకుంటూ అసలు సృష్టికర్త మర్చిపోతున్న బిడ్డ ఇక్కడ ప్రభా నువ్వే సృష్టికర్త అని బయటపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా నీ సృష్టి భాగమే కనుక నేను స్థుతించ ఆరాధించ బద్దులమైంటున్నాం. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాం. అది ప్రభా తెలియని వారు ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఉంటున్నారని మరి కుమారుని కనపరిచినప్పుడు తండ్రిని కనపరిచినట్టే అని వాక్యంలో ఉంది కనుక వీళ్ళు మరి ఏ ప్రభుకి మేము మా రక్షణ విషయమై స్థితి చెల్లించినా తండ్రికి కూడా చెల్లిస్తున్నట్టే కనుక ఆ విషయాలు మేము కలవరపడకుండా సహాయం చేయండి. మీకు తప్పు తీస్తూ వేసినాము బయట ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మొండికుంట అనే స్థలానికి పోతున్నాను రా. మీటింగ్ కి ప్రార్థన చేయండి. రేపు 20th మీటింగ్ ఎలిజబెత్ చెప్పే ఉంటారు. ఓకే ప్రైజ్ లార్డ్ అక్క. మరి మా ఉదయం గారిని ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు. బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారమ్మా. అందరూ రూమ్ ఎదురుగా పడిపోయారు మన కిచెన్ లో. కళ్ళు ఎగిపోయి కానీ లేవలేక నుంచి లేక తాళం లేకుంటే ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ బ్లడ్ క్లాట్ క్లియర్ గా వస్తే పంచేలా మళ్ళా స్కాన్ తీసి అలా విరిగి బ్లడ్ బ్లీడ్ అవుతుంది. దాన్ని ఆపరేట్ చేయాలని వాళ్ళ ఆపరేషన్ తీసుకెళ్ళాలి. ప్రేయర్ సంపూర్ణంగా రక్షించబడి బ్రతికి ప్రభు సాక్ష్యం లేదు. హలో పేరు ఒక విజయలక్ష్మి. ఓకే మెసేజ్ పెట్టాను చూడండి. విజయలక్ష్మి పేరు విజయలక్ష్మి. సరే అక్క తప్పకుండా అక్క. ఫీడ్బ్యాక్ పాయింట్స్ ఏమో లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే అక్క. దేవునికి మహిమ కలుగును. చక్కటి శ్రేష్టమైన అంశాలు మనం వింటూ వచ్చామండి. ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎవరికి చేయాలి, ఏ అంశాల మీద ఆరాధన చేయాలో ఎంత స్పష్టంగా అక్క మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేసి వచ్చారు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సహాయపడుతూ మనందరి హృదయాల్లో అనేకమైన మాటలు దేవుడు ఉంచుతూ వస్తారు. ఆరాధన అంటే ఏంటి, ఆయన యొక్క గుణ లక్షణాలు భావంలో ఎరిగిన వారమై ఆయన స్తుతించటమే ఆరాధన వస్తాము. ఆరాధన ఎవరికి చేయాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన దేవుడు. తండ్రి మనం సృష్టిస్తే ప్రభైన యేసుక్రీస్తు మనకు రక్షణనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకు తెలియజేస్తూ సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏకమైన దేవునికి, మనము తండ్రికి కుమారుని కూడా ఆరాధించాలి. మన స్థుతులను వారికి సమర్పించాలి. మరి ఏ అంశాల మీద ఆరాధన చేయాలో కూడా మనం వింటూ మన తండ్రి ఎంత గొప్పవాడో మరి అనేకమైన మాటలు వింటూ వస్తాము. తండ్రి అయిన దేవుని సృష్టికర్తగా మనం ఆరాధించాలి. రెండవదిగా భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వాధిపతి కాబట్టి తండ్రిని మనము ఆరాధించాలి.
తర్వాత ఆయన పరిశుద్ధుడు, మరి అసమానుడు, మహనీయుడు కాబట్టి ఆయనను మనం ఆరాధించే వారంగా ఉన్నాము. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన యొక్క దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమని ఉన్నాడు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాము. ఆయన వధించబడిన గొర్రెపిల్ల మన పాపముల కొరకు, మన శాపముల కొరకు మరి మన కొరకు మరి సిల్వలో తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ వస్త్రాన్ని ఆయన అనుగ్రహించారు కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ మరి స్తోత్రము పొందనర్హుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను కూడా హృదయమారా ఆరాధించే వారంగా ఉన్నాము. సింహాసనాసీనుడైన దేవునికి గొర్రె పిల్లకును మన రక్షణ కారకులైన వారికి మన స్తోత్రము చెల్లించే వారంగా ఉన్నాము. మరి ఎలుగెత్తి ఆయన గణపరిచే వారంగా మనం ఉన్నాము. మరి మనము కూడా మెలకువగా ఉండి మరి ఆయన మనకి ఇచ్చిన రక్షణ వస్త్రమును కాపాడుకోవాలి. మరి అలాంటి వారి ధన్యులను కూడా రాయబడుతూ వచ్చింది కాబట్టి మన ఆయన యేసుక్రీస్తు కూడా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు, ప్రభువు, సర్వాధికారి కాబట్టి మరి ఆయనను మనము ఆరాధించే వారంగా ఉన్నాము. అలానే 666 ముద్ర గురించి కూడా తెలియజేసి వస్తారు ఎన్నో విషయాలు. కాబట్టి కూడా ఏకమై ఉన్న దేవుడు కాబట్టి మనము తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన ఆరాధనను సమర్పించుకోవాలి. యథార్థ హృదయంతో ఆయనను ఆరాధించాలి. మరి తెలిసిన దాన్ని ఆరాధించాలి, ఆత్మతోను సత్యంతోను ఆయనను ఆరాధించాలి. కాబట్టి మనము ఎలాంటి జీవితాలు కలిగి ఆరాధించాలి అంటే మరి మనము కూడా ఆయన ఆరాధించేటప్పుడు ఆయనలో ఏకమైనప్పుడు వారి యొక్క గుణ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండి మరి ఆరాధించే వారంగా ఉన్నాము. ఎన్నో విషయాలు అక్కడ తెలియజేస్తూ వస్తారు కాబట్టి విన్న వాక్యము మరి హృదయంలో భద్రపరుచుకొని హృదయమా దేవుని మనం ఆరాధించుకునే నిమిషాలు దేవుని సంతోషించే వారంగా ఉన్నాము. ఆయన నామాన్ని కనపరిచే వారంగా ఉన్నాము. కాబట్టి నిన్న వాక్యం భద్రపరుచుకొని ఆరాధన చేద్దామండి. అవకాశం ఉన్న వాళ్ళు ముందుగా ఆరాధన చేయండి. విజయవాడ ఎలిజబెత్ ఆరాధనలో సాధన చేస్తారు. మొదటిగా లేకుంటే అవకాశం ఉన్న వాళ్ళు సిస్టర్ ఎవరైనా ఒక్క ప్రైస్లాడక్క విజయవాడ ఎలిజబెత్ అక్క అవకాశం ఉందా చేయండి. ఎవరైనా అర్జెంట్ వాళ్ళు చేస్తారా? చేయండి అక్క, చేయండి, మీరు చేయండి. ఓకే. పరిశుద్ధ దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి, ఉన్నతమైన నామాన్ని బట్టి, శక్తివంతమైన నామాన్ని బట్టి అయ్యా నీ పాదాల చెంత సాగిలు పడుతూ మరొక దినైనా మరి నిన్ను ఆరాధించి ధన్యత ఇచ్చావు తండ్రి. నీ నామాన్ని పలకటమే మాకున్న ధన్యత ప్రభు. ఇలాంటి అర్హత నాకు కూడా ఇచ్చినందుకే స్తోత్రాలు. మరి నీ దాష్ట్రాల ద్వారా అద్భుతమైన విషయాలు అయ్యా మరి తండ్రి కుమార శుద్ధాత్మల గురించిన అవగాహనలోనికి వెలిగింపులోనికి ఆయన మాకు ఇచ్చిన ఈ వెలిగింపును బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలన్న ఈ విషయాలన్నిటిలో కూడా తండ్రి బయలుపరుస్తూ వచ్చిన విషయాలన్నిటి కొరకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆయన మా రక్షణ విషయాలు తండ్రి అయ్యా మీరు చేసిన ప్రణాళిక అమలపరచుట్లో కుమారుడిగా మరి ఈ లోకానికి దిగి వచ్చి అసలు బలియాగం ఇచ్చి నీ రక్తం అంతా మా కొరకు కార్చినందుకే ప్రభా హృదయమారా స్తుతిస్తూ కనుపరుస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ ద్వారా పాపాన్ని ఒప్పింపజేసి నీతిని ఒప్పింపజేసి నీలోకి సమకూర్చిన ఈ యొక్క 3 అంతల ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని బట్టి మిమ్మల్ని గురించిన ఎరుకను బట్టి ప్రభా హృదయమారా స్తుతిస్తూ కనుపరుస్తున్నాను. ఆయన మీలో ఉండను మీరు ఉండనన్నట్లుగా ప్రభా దేవా మాలో వాక్య రూపంలో ఆత్మ రూపంలో నీ యొక్క తండ్రి గురించిన ఎరుకలో గుణ లక్షణాలు తెలుసుకున్న ద్వారా మా హృదయాల్లో అయ్యా మరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ధన్యత అనుగ్రహిస్తున్న స్తోత్రాలు. నిజంగా మీ గుణ లక్షణాలు ప్రభా అవి ఎంతో గొప్పవినైనా ఎవరిలో కనబడనివి అసమానమైనవి శుద్ధుడివి. మీరు మాత్రమే పరిశుద్ధత అనే అంతస్తులో ఉండదగినవి. పరిశుద్ధమైన ఆ కొండ అనుభవంలో ఆ కొండ ఎలా ఎక్కలేమో తండ్రి నీ పరిశుద్ధత అంతస్తుకి అలా ఎక్కి రాలేనాయన. అంత గొప్ప ఔన్నత్యమైన స్థితిలో ఉన్నారు. మీ లక్షణాలు బట్టి స్తోత్రాలు. మీ నీతి ఎంతో గొప్పది ప్రభా.
అది ఆకాశాన్ని అంటే ఎంతగా ఉందని భక్తుడు వర్ణిస్తూ వచ్చాడు. నిజంగా క్షమించట్లో మీకు సాటి, మీకు పోలిక ఎవరు లేరు ప్రభా. అసమానుడైన దేవుడివి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అల్లాడుచున్న తండ్రి అయ్యా, మా కొరకు తండ్రి నీ కుమారునని వెలుగును తండ్రి ఈ లోకానికి అనుగ్రహించి ఆయన ద్వారా తండ్రి సమస్తాన్ని నిర్మించావు. ఆయన ద్వారా మమ్మల్ని కూడా సృజించుకొని నీ నా మహిమార్థమై నీ మహిమ కొరకు నిన్ను స్తుతించే వారంగా మమ్మల్ని కలుగు చేసుకున్న ఆ యొక్క నిర్మాణ కార్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని కనపరుస్తున్నాను ప్రభా. సమస్తాన్ని ఆయనకు వారసునిగా చేస్తారు. క్రీస్తు ద్వారా జగత్తు పునాదికి ముందే మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్న నీ మాటలన్నిటి కొరకే స్తోత్రం. క్రీస్తు మమ్మల్ని అంగీకరించారయ్యా. అయ్యా, పాపం చేసి ఆదాములాగా తండ్రి నీ సన్నిధిలో వెలివేయబడిన స్థితి, నీ సన్నిధికి మరలా రాలేని స్థితి, అలాంటి మమ్మల్ని తిరిగి సమకూర్చట్లో క్రీస్తు ప్రభు అగుపరిచిన ఆ త్యాగ సహితమైన ప్రేమ, కరుణ దేవా, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ దేహం, మురికి దేహం ఆయన ఈ పాపిష్టి లోకానికి దిగి వచ్చే తండ్రి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారయ్యా. దాన్ని ఎలా కొలవగలం, ఎలా అంచనా వేయగలం నాయన? వేయలేము తండ్రి. అలాంటి అసమానమైన తగ్గింపు, మరణమే లేని దేవుడు, మరణము గుండా వెళ్తూ వచ్చావు ప్రభువా. అందరి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరణాన్ని జయించి నాయన మాకు మార్గాన్ని కలిగి చేసినందుకే వందనాలు స్తోత్రాలు. పాపాన్ని జయించలేని స్థితి మాకు అలాంటిది నాయన ద్వారా మీతో ఐక్యపడుట ద్వారా ఆ పాపాన్ని జయించే స్థితి, మరణాన్ని జయించిన స్థితి అయ్యా నీ ద్వారా వాటన్నిటిలో విజయవంతంగా మా జీవితాన్ని నిలబెట్టినందుకే ఏమి చెల్లించిన రుణస్థలమే తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఆనాడు వాళ్ళు కూడా తమ కిరీటాలని సింహాసనం ముందు వేసినట్లుగా సింహాసనాసీనుడు అయిన దేవుడని నేను స్తుతించినట్లుగా ప్రభా అయ్యా మా జీవితాల్లో కూడా మీ సింహాసనాన్ని మాలో ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన ఎరుక స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీ యొక్క ప్రేమ, కృప ఎంతో గొప్పది. ఆరాధించడానికి యోగ్యత మాలో లేదు కానీ నాయన మరి యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మీ సన్నిధికి వచ్చే ప్రవేశాన్ని ఉచితంగా అనుగ్రహించారు నాయన. రక్షణ ప్రణాళికలో మాదే లేదు, సమస్తం మీదే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా మీరు చేస్తూ వచ్చిన కార్యాలన్నిటికీ ప్రభా హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఇచ్చిన గొప్ప రక్షణ కొరకే స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన ప్రేమ అంతటి కొరకే స్తోత్రాలు. ఈ రక్షణ యాత్రలో తండ్రి మరి తెల్లని వస్త్రాలు నిజముగా తండ్రి అవన్నీ రక్తం ద్వారానే ఈ మహాశ్రమలను జయించడానికి కూడా నాకు తండ్రి నాకు కలిగే యాత్రలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా అయ్యా మరి నీ తట్టు చూసినప్పుడు వాటన్నిటిని జయించడానికి విజయాన్ని బట్టి స్తోత్రాలు. ఆ ఖర్జూర మట్టలు పట్టు అనుభవంలోనికి నా జీవితాన్ని కూడా మీరు సమకూరుస్తున్నందుకే వందనాలు. ఈ నీతి వస్త్రాన్ని నేను కాపాడుకోను గాని అయ్యా మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా దాన్ని కూడా కాపాడుకోవటానికి నాలో ఆరంభించిన ఈ కార్యాన్ని అంతవరకు దాన్ని కొనసాగించట్లో ప్రభా మీరు అసమానమైన శక్తి సంపన్నుడు. దాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకే నేనేమి చెల్లించగలను? మీ సుగుణాలన్నిటి కొరకే ఏమి చెల్లించిన రుణస్థురాల్ని రాజ్యంగా యాజకులుగా చేశారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ లోకంలో నీ ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపనే నీ రూఢిగా నమ్మి స్తుతిస్తూ నన్ను అంతవరకు నీ రాజ్యంలో నీతో ఐక్యపడేంత వరకు అనిత్య రాజ్యంలో చేరేంత వరకు సంపూర్ణంగా నన్ను మమ్మల్ని భద్రపరచుట్లో మీకున్న అసమానమైన శక్తిని బట్టి ఏమి చెల్లించినా రుణస్థురాన్ని నా అగపరిచిన ఈ ప్రతి మాట కొరకై అయ్యా నీ దాసలను నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఇంతగా నా చేసిన నీ కార్యాలన్నిటి కొరకు ఏమి చెల్లించగలనయ్యా? ఏమో ప్రభా, నన్ను నేనే అర్పించుకుంటూ నీ పాదాల చెంత పడవేసుకుంటూ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను యేసు ప్రభు వారి ఘనమైన నామ పేరట మీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అవకాశం వచ్చేయండి.
పరిశుద్ధమైన పరం తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందినారు గొప్ప తండ్రి. నేను స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాను ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభా. నీ రక్తం ఇచ్చి తండ్రికి నన్ను రాజ్యంగా యాజకురాలిగా చేయుటకు నాయన నన్ను కొన్నందులకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ రక్తంతో కొని తండ్రికి నాయన నన్ను అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అట్లు ప్రభా, నీ శక్తి, నీ మహిమ, నీ ఘనత ప్రభా ఎంతో గొప్పవే. నీవు పరిశుద్ధుడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి నాయన, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అట్లు ప్రభా నాయన కృప, అపారమైన కృపను బట్టి నాయన పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకొని రక్షించినందుకు వందనాలు. నీ పరిశుద్ధతలో భాగాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నీ రక్తంతో నన్ను శుద్ధి చేసినందుకు వందనాలు. తెల్లని వస్త్రాన్ని నాకు ధరింపజేసినందుకు వందనాలు. నీతి వస్త్రము, రక్షణ వస్త్రంతో ప్రభా కలిగిన వారంగా నాయన ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడవు, కృప కలిగిన దేవుడవు, కనికరం కలిగిన దేవుడవై పాపినైన పక్షాన్ని చూపిన నీ అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అట్లా నన్ను మాత్రమేగాక నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన బిడ్డల్ని, నా కుటుంబాన్ని కూడా ఏర్పరచుకున్నటకు నన్ను నీవు జగత్తు పునాదికి ముందే ఎరిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. అట్లు ఆయన మరి నిన్ను ఆరాధించే ధన్యతను పాపినైనా నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అట్లా నీ సొత్తుగా, నీ జనాంగంగా, నీ రక్తం చేత మోచింపబడిన నీ ప్రజలుగా నాయన, నీ సంఘంగా, రాజులుగా, యాజకులుగా ప్రభా నేను స్తుతించే ధన్యతను పాపినైనా నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. అయినా నీ పరిశుద్ధ ప్రభా ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది. నిజంగా నీ వంటి పరిశుద్ధుడు ఇంకెవరు లేరు ప్రభా. ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే దేవుడవు, నీ ఒక్కడవే పాపం ఎరగని వాడవు, పాపం లేని వాడవు, పవిత్రుడవు, నిష్కల్మషుడవు నాయన. నీ గొప్ప నాయన మరి అపారమైన నీ గుణ లక్షణాలను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను తండ్రి. నీ గొప్ప గుణ లక్షణాలు, నీ స్వభావము నాయన, ప్రేమ, నీ కనికరము, నీ దయా, నీ దయాళుత్వం, నీ మంచితనము, వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను తండ్రి. అనేక మార్లు తప్పిపోయినప్పటికీ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమను బట్టి నన్ను కనికరించి క్షమించినందుకు వందనాలు. క్షమించి తిరిగి సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అట్లు ప్రభా నాయన నువ్వు నన్ను క్షమించి సమకూర్చడం ద్వారా నాతో ఉండి, నాలో ఉండి ప్రభా నీవు నా జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అనేక మార్లు ప్రభా నువ్వు నన్ను శ్రమపరిచినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. శ్రమనందు యూనిట్ నాకు మేలైందని దావీదు వలె నేను కూడా ప్రభా చెప్పగలిగే ధన్యతను నాకు ఇచ్చినందుకు వందనాలు. అయోగ్యురాలని, అపాత్రాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ప్రభా నిజంగా నీ కృప నా పక్షాన గొప్పది. నీ విశ్వాసతను బట్టి నీవు నన్ను శ్రమపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నా శ్రమలన్నిట్లో ప్రభా నాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ప్రభా నీది నీ విశ్వాసత, నీ గొప్పతనం, నీ ప్రేమ, నీకు వందనాలు. అట్లు ప్రభా అంత మాత్రమే కాక ప్రభా నువ్వు నాతో సెలవిచ్చిన నీ మాటను, నీ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మారని మాట తప్ప దేవుడుగా, కునుకని నిద్రించని దేవుడుగా, దివారాత్రులు నన్ను కాపాడుతున్న దేవుడుగా నాయన, నన్ను బలపరిచిన దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన దేవుడు, నిబంధన చేసి నిబంధన నెరవేర్చే తండ్రి అయినందుకు స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను. అట్లు ప్రభా నిత్య నిబంధన రక్తం నన్ను చేర్చినందుకు వందనాలు. నిత్యమైన నిబంధనతో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. నీ రక్తంతో నన్ను కొని నీ సొత్తుగా, నీ జనాంగంగా ప్రభా నువ్వు చేసుకున్న నీ ప్రేమ నిజంగా ఇది ఎంతో గొప్పది. ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప ఆశీర్వాదం, ఈ గొప్ప ఐశ్వర్యం ప్రభా నైనా ఇది ఈ గొప్ప ఘనత ప్రభా ఎంతో గొప్పది. ఘనమైన దేవుడు అయిన నీవు పాపిన నన్ను కూడా నాయన మరి రక్షణ ద్వారా ఘనపరిచినందుకు నీకు వందనాలు ఇస్తా ఉన్నాను తండ్రి. అట్లు నాయన నిత్యం పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడుతున్న దేవ, ఆరాధింపబడుతున్న దేవ నీకు వందనాలు ప్రభా. మరి నీ దూతలతో పాటు నేను కూడా ఒక దినాన ప్రభా నిన్ను ఆరాధించే ధన్యతను నాకు అనుగ్రహించినందుకు, పరలోకంలో నీ స్వాస్యాన్ని, మహిమ స్వాస్యాన్ని నాకు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అట్లు ప్రభా నన్ను కూడా నువ్వు ఏర్పరచుకున్నందుకు ప్రభా అనేక మంది రక్షణ వరకు
ఆయన మరి విజ్ఞాపన చేయుటకు నువ్వు నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అట్లు ప్రభా నా ప్రతి అవసరత నువ్వు తీర్చినందుకు కూడా నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను తండ్రి. నాయన నిజంగా అవసరాలు తీర్చుటిలో నాయన నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభా, ఒక్కడవే గొప్ప దేవుడు నాయన. ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యం నుండి తీర్చే విశ్వాసత నీకు ఉంది ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అట్లు నాయన నిజంగా కార్యసాధకమైన నీ శక్తి చొప్పున తండ్రి మేము అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా అనుగ్రహించిన తండ్రి నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు నా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు. పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా నీ బిడ్డ నాయన నన్ను స్వీకరించినావు తండ్రి. నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ఐశ్వర్యం, ఈ గొప్ప సౌందర్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఏ యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. అనేక మార్లు తప్పిపోయిన పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి సమకూర్చినందుకు వందనాలు. అట్లు ప్రభా నువ్వు నాతో ఉండుటకు ఇష్టపడిన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా నాయన. అట్లు ప్రభా మరి నాయన నన్నే ప్రభా మరి నాయన నీ నివాసం మందిరంగా చేసుకున్నందుకు కూడా నీకు వందనాలు చేస్తా ఉన్నాను తండ్రి. ప్రభా నిజంగా ఏ మంచి ఏ యోగ్యత ఏమి నా పక్షాన ప్రభా అనేక మార్లు తప్పిపోయిన నా పక్షాన క్షమించకు సిద్ధ మనసు కలిగిన దేవుడుగా నీవు క్షమాపణ అనుగ్రహించి తిరిగి సమకూర్చి నాయన ప్రతి దినము తప్పిపోతున్న నా పక్షాన నీవు గొప్ప వాత్సల్యతతో నూతనమైన వాత్సల్యతతో నువ్వు నన్ను సంధిస్తూ నువ్వు ఏర్పరచుకొని అట్లు ప్రభా నీ విశ్వాసతను బట్టి నీ కృపని నాకు అనుగ్రహించిన తండ్రి నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను ప్రభా. నీ విశ్వాసతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నీ గుణ లక్షణాలు, నీ స్వభావము, నీ మంచితనము ఆయన నీ ప్రేమ వీటన్నిటిని బట్టి నీకు వందనాలు. అట్లు తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఆ క్షమాపణ గుణాన్ని పాపినైనా నాకు కూడా అనుగ్రహించుటకు నీ గుణ లక్షణాలను కలిగి జీవించాలని ఇష్టపడినందుకు ప్రభా గుణ లక్షణాలను నాకు అనుగ్రహించుటకు నా జీవితంలో అనేక పరిస్థితుల గుండా నువ్వు నన్ను నడిపించినందుకు అనేక శ్రమలు ప్రభా ఇబ్బందులు ఇరుకులు అన్నిట్లో ప్రభా మరి స్తుతించే ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతిస్తూ తండ్రి. నిజంగా నాయన ప్రభా పాపినైనా నా పక్షాన నీకు గొప్పదని నాయన సింహాసనాసీనుడుగా సర్వలోకాన్ని ఏలుతున్న దేవుడుగా యుగాలకి దేవుడుగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించు వాడవుగా ఉన్నవాడవుగా నాయన మరి నిన్ను ఉన్న వాడవైన తండ్రి నిన్ను స్తుతించే ధన్యతను పాపినైనా ఇచ్చినందుకు వందనాలు నాయన. నాయన గొర్రె పిల్లగా నాయన వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా నాయన ఈ లోకానికి వచ్చి వధింపబడిన వాడ నీ రక్తం చేత నన్ను విమోచించినందుకు నా పాపముల నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అట్లు నాయన మరి నాయన పరిశుద్ధుడుగా నాయన మరి నిష్కల్మషుడుగా నాయన పాపముల నుండి నాయన మమ్మల్ని విడిపించుటకు ప్రభా నీ రక్తాన్ని కాచి ప్రభా నీవు తండ్రి కుడిపార్చున ఆసీనుడివై నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందని అర్హుడుగా నాయన నీవు నాయన మరి నీ బలియాగం ద్వారా నీవు నాయన మరి పొందుకున్న ఆ ఘనతను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ మహిమ ఐశ్వర్యముని ప్రభా పాపులమైన మాకు నీ బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్న మాకు కూడా అనుగ్రహించినందుకు ఆ పూర్తి శక్తి నాయన పునరుద్ధాన జీవాన్ని మాకు ఇచ్చుటకు నువ్వు మా కొరకు నా కొరకు మరణించిన నీ ఔన్నత్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నిజంగా ఆత్మీయ ప్రత్యక్షతలో నాయన నిలిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. అనేక మార్లు నీ ఔన్నత్యాన్ని పోగొట్టుకున్న నా పక్షాన కృప గొప్పదని నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ కనపరుస్తా ఉన్నాను, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరలా నన్ను అనేక మార్లు ఆయన క్షమించి ఆత్మీయ ప్రత్యక్షతలో నీకు నడిపించిన నీ ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నీ కృప అపారమైనది నా పక్ష ప్రభా, నీ కృప గొప్పది, నీకు వందనాలు ప్రభా. నాయన నువ్వు చేసిన మేలులన్నిటికీ నీ ఉపకారములన్నిటికీ నాయన నా కొరకు మరణించి తిరిగి లేచిన నీ ప్రేమను బట్టి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆయన పాపముల నుండి విడిపించిన నీ ప్రేమ, విమోచించిన నీ ప్రేమ, గొప్ప రాజ్యాన్ని ప్రభా పరలోక రాజ్యాన్ని నాకు స్వాస్యంగా సిద్ధపరిచిన నీ ప్రేమ, నీతో నిత్యం ఉండే గొప్ప ధన్యత, యుగాలు నీతో జీవించే ధన్యత నాయన, నిత్యము నీతో జీవించే ధన్యత, నిత్యుడకు తండ్రితో నన్ను ఏకం చేసిన నీ ప్రేమ, వీటన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో నాయన మరి చేసిన మేలులు నాయన గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదం ప్రభా. ఇవి ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి, ఆశీర్వాదకరమైనవి, ఘనమైనవి నాయన ప్రభా. వీటికి నాయన మరి నిజంగా సాటి అయినవి నాయన ఈ లోకంలో లేవని నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ సాటి లేని గొప్ప తండ్రి నాయన, మరి నీకు సాటి అయిన వాడేవాడు
ప్రభా, నువ్వు ఘనమైన దేవుడవి, నీకంటే ఆయన మరి గనులు ఎవరు లేరని ప్రభా, ఆయన హృదయపూర్వకంగా నాయన నీవే దేవుడు అని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నువ్వు నా జీవితంలో చేసిన మేలుకి నీ కృతజ్ఞత చెల్లిస్తూ నీ ఘనమైన నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శక్తిగల పుణ్య నామంలో సజీవ యాగంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఉన్నతమైన దేవుడు నాయన, జీవం దేవుడు తండ్రి, కుమారు పరిశుద్ధాత్మ ఏక దేవునిగా ఓ ప్రభా, ఎంతో తండ్రి ఆయన రోషం కలిగే ప్రభా, జీవం దేవుడు అయ్యా, సత్యం కలిగిన దేవుడు దేవా తండ్రి, నువ్వు నీ యొక్క శుద్ధమైన దైవత్వాన్ని నాకు తెలియజేస్తూ తండ్రి నాయన అయ్యా, నన్ను కూడా రక్షించి రక్షకుగా ఉన్నందుకు హృదయపూర్వకంగా నేను ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇప్పటి దేవా, మీరు నా తండ్రి ఆయన నీకు సమర్పించినప్పుడు మీరు స్వీకరిస్తూ నడిపిస్తున్నారు. పరిశుద్ధ నడిపింపు చేతనే ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నారు దేవా. ప్రభా, ఏ విధంగా నేను ఆరాధించాలి, ఎంతగా నేను స్తుతించాలి, ఎంత ప్రభా స్తోత్రారుడు అయినావు నాయన. నువ్వు నాకు తెలియజేస్తూ వచ్చిన మేరకు జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ తల్లికి తగినంత నా తండ్రి ఆత్మీయంగా ఆ తల్లికి కావాల్సినంత అయ్యా రకంగా తగినంత శక్తిని, బలమును, ఆరోగ్యమును సంపూర్ణంగా దయచేసి దీర్ఘాయుష్యునైతే ఇంకా ఇంకా ప్రభా నేను మహిమాత్మ తల్లిని వాడుకున్నట్టుకు ప్రభా బంగారు పాద మీద పెడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినం నువ్వు వాడుకున్నందుకు వందనాలు, నాకు కూడా తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు అయా. ముఖ్యంగా నీ పరిశుద్ధమైన పవిత్రమైన యేసు ప్రభారి పేరు కూడా భక్తిహీనరాలను జగత్తు పునాది పడక మునిపేమే నేను ఏ విధమైనటువంటి బలహీనరాలను అయినప్పటికీ ఎరిగి కూడా ప్రభా నన్ను నేర్పరచుకొని ప్రభా నన్ను ప్రేమిస్తూ భద్రం చేస్తూ రక్షిస్తూ సహాయం చేస్తూ అవును ప్రభా లేవనెత్తుతూ నాకు కూడా అయ్యా ఆయా క్రియల ద్వారా అయా జ్ఞానాలను కూడా నువ్వు అజ్ఞానులు చేసి నా పక్షంగా నా పట్ల నీ యొక్క మహిమను తెలియజేస్తూ నీ యొక్క ఉన్నతమైనటువంటి దైవత్వాన్ని అయా మేలు చేసే దేవుడుగా నా పక్షంగా తండ్రి నా ఉన్నందుకు నువ్వు బయలుపరచు దేవానికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నేను ఏ మాత్రం ఎందుకు సరిపోను ప్రభా, అయినప్పటికీ అది తండ్రి నాయన సిస్టర్ ఎవరైనా ప్రేయర్ చేస్తున్నారా? పక్క
చేస్తున్నారు సిస్టర్ శ్రీలక్ష్మక్క. అయితే సిగ్నల్ లేక కట్ అయ్యారక్క. డాక్టర్ ఏమో చేస్తున్నారు. సిగ్నల్ లేక ఆమేన్ ఆమేన్ ఆమె ఫ్రెష్ సిస్టర్ Yes. చేయండి. కరీనా గారు చేస్తారా? ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కృపల దేవ నీ ఘనమైన నామములకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయా ఈ వారం అంతా కూడా ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని నా తండ్రి సజీవులకి ఉంచిన నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన కుడికిలో నాయన మీరు తోడుగున్నారు. స్తుతులు స్తోత్రం నా తండ్రి. అయా మేరీ జెరస్ గారిని ఆజ్ఞ నిలబెట్టుకున్న ప్రభా. అయా మీ ఆత్మతో నింపిన ప్రభా ఆయన ఎట్టి రీతిగా ఆరాధించాలి మాకు నేర్పించారు ప్రభా. అందరి నిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాల ప్రభా. ఆయన మేరీ జెరస్ గారి పరిచయం నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ 20వ తారీఖున జరగబోయే తండ్రి ఆ యొక్క పరిచర్లు తోడుకుంటండి ప్రభా. ఈ నామ మహిమాత్మ కూడా జరగడానికి నీ కృపను అనుగ్రహిస్తారండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న తండ్రి. అయా ఇదిగోన ప్రభా నాయన ఎందుకు పనికిరాని భాగ్యరాని ప్రభా, అల్పురాన్ని ప్రభా, నాయన హీనురాన్ని ప్రభా, అటువంటి నా తండ్రి ఆయన మీ ఆత్మతో మీ ప్రేమతో నా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నన్ను రక్షించినందుకు నీ స్తుతులు స్తోత్రాల ప్రభా. చికటగల దొంగ ఊబిలో నుంచి నా ప్రభా లేవనెత్తిన దేవుడు నా ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఎంతో హీనమైన బ్రతుకు నా ప్రభా నాయన నీకు నీ బ్రతుకు నాయన జీవిస్తున్నప్పుడు నా ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత నేను కరుణించి నా ప్రభా నేను ఆదరించి నా ప్రభా అయా పరిశుద్ధపరిచిన దేవుడు నా ప్రభా. అయా ఎవరు చేయలేని త్యాగాన్ని నాకే చేసిన ప్రభా. అయా నువ్వు ఆ సిలువలో కాల్చిన ప్రభా నాయన కలవరి నాయన సిలువలో కాల్చిన రక్తము చేత నా ప్రభా నాయన నీ క్రయదానము చెల్లించి మమ్మల్ని కొన్నారు ప్రభా. అటు రీతి రక్షించావు ప్రభా. నీ పరిశుద్ధ రక్తంలో నిన్ను కడిగిన దేవా నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. అయా నా ప్రభా తండ్రి నాయన మీరు నా తండ్రి నాయన మీరు మాకు తండ్రి అయినారు ప్రభా. మీరు మాకు దేవుడు అయినారు ప్రభా. మేము కుమారులు అయినా ప్రభా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ ఆకవులు దేవుడు నా ప్రభా నాయన మాకు చాలు నా దేవుడు ప్రభానికి స్తోత్రములు నిన్న నేడు ఏకరీతున్న దేవానికి స్తోత్రం. మార్పు లేని దేవుడు నా ప్రభా. అయా మీరే నా తండ్రి నాయన సత్యము జీవము మార్గం అయిన దేవుడా నీకే స్తోత్రములు ప్రభా. అయా నన్ను నిన్ను ఆరాధించిన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ప్రభా. అటు రీతిగా నా తండ్రి అయా మా పూర్ణ హృదయంతో ప్రభా నేను సేవించడం నేను ఆరాధించడం మాకు నేర్పించండి తండ్రి. నాయన నీకే స్తోత్రములయ్యా నీకే వందనములు చెల్లించుకుంటున్నా ప్రభా. కృపగల దేవుడు నాయన కనికరం గల దేవుడు నా ప్రభా. నమ్మకమైన దేవుడు నీకే స్తుతులు ప్రభా. సర్వభౌముగా నీకే వందనములు ప్రభా. అయా నా తండ్రి ఇదిగో ప్రభా నాయన ఇదిగో నా తండ్రి నాయన 666 ముద్ర నా ప్రభా సాతాను ముద్ర నా తండ్రి వేసుకుంటేనే గాని నా తండ్రి నాయన వ్యాపారాలు జరగవు జరగవు. నీ లేఖనంలో రాసి ఉన్నది ప్రభా. నీ లేఖనములు ఇప్పుడు నెరవేర్చున్నాయి ప్రభా. అయా ఇదిగో నా తండ్రి అటువంటి ముద్ర నా తండ్రి మేము కలిగి ఉండకుండా నా ప్రభా. అయా నిన్ను పోలి నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయా మాలో ఉన్న నీకు విరోధమైన క్రియ లయం చేయండి తండ్రి. నీకే స్తోత్రములు నీకే వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీకే వందనములు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీ లేఖనంలో నా తండ్రి నా ప్రవక్త గురించి మాట్లాడారు ప్రభా. నా తండ్రి నాయన 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో నా తండ్రి సంసారం చేసిన 84 సంవత్సరాలు విధురాలింది ప్రభా. ఈ సన్నిధానంలో నాయన ఇదిగో నా తండ్రి అలా నిలిచి ఉన్నది ప్రభా. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా. ఆయన నా తండ్రి ఎంతగా నాయన తండ్రి నీ సాక్షి నిలబడుతూ వచ్చారు ప్రభా. అటు రీతిగా నా ప్రభా ఇదిగా రక్షించబడిన మేము ప్రభా నాయన అప్పుడికైనా ఎడమకైనా తిరగకుండా నా ప్రభా వైపే చూసే బిడ్డలుగా నా ప్రభా నీ కొరకే నా ప్రభా విశ్వాసం కడవలకు నా ప్రభా మా విశ్వాసతనైనా పరిశుద్ధతనైనా కాపాడు మాకు నా తండ్రి నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రములు నా తండ్రి. లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నా తండ్రి నాయన ఎన్నో నా తండ్రి ఆటంకములు ఎన్నో నా తండ్రి నాయన ఎన్నో రకాలుగా నాయన మాటల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా అనేకముగా తండ్రి నాయన దీని నాయన ఎప్పుడో సరి తప్పిపోతూ ఉన్నాం ప్రభా. నాయన దయతో జ్ఞాపకం
చేసుకోండి ప్రభా. ఆయన నేను కూడా అలా తప్పిపోయిన పాపిని ప్రభా, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా దిని దినము నాయన నేను వాక్యంతో సరి చేసుకుని నా ప్రభా నీ కృపలో నా తండ్రి వర్తిల్లడానికి నీ కృపను అనుగ్రహిస్తురండి తండ్రి. నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. అయా ఈ లోకంలో మేము జీవించడం కష్టం మేము అనుకుంటున్నాం ప్రభా, కానీ నా తండ్రి అది కష్టతరం కాదని ఈ లోకంలో మీరు వచ్చిన ప్రభా, ఈ లోకంలో జీవించిన ప్రభా, ఎటువంటి పాపం కూడా అంటకుండా నా ప్రభా. అయ్యా నా తండ్రి మీరు జీవించిన ప్రభు లోకంలో ఎలా జీవించాలో మాకు నాయన చూపించి మాదిరికరంగా ఉండి మీరు వెళ్ళారు ప్రభా. నాయన మిమ్మల్ని పోలి నా తండ్రి నాయన మీరు జీవించినంత కాలం ఇటు రీతిగా జీవించారు నా ప్రభా. అటు రీతిగానే నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా. దినదినము నా తండ్రి మా ప్రవర్తన మేము సరి చేసుకుంటున్నా ప్రభా. నీ కొరకు మాత్రమే జీవించే బిడ్డలుగా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి అనేక మంది నా ప్రభా మీ వైపు తిప్పే బిడ్డలకు సహాయం దయచేయండి. అయా ఇదిగో నా తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా ప్రభా ఆయన సహోదరులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇప్పటి వరకు నా తండ్రి ఎంతో మందిని ఆయన ఆరాధించారు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. గొప్ప దేవుడా నా తండ్రి పాఠశాల దేవుడా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి. అయా ఆయన రేపటి రోజున ప్రపంచవ్యాప్తంగా జరిగిపోయే ఆరాధనలు కూడా మీరు తోడుకుంటాడు ప్రభా. అయా మీ కృపను చూపిస్తుంది ప్రభా. ఈ నామ మహిమార్థమేలా తండ్రి ఆయన ఆరాధన జరగడానికి నీ కృపను అనుగ్రహిస్తున్నాడు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నిలబడుచున్నారో ఆయన నిలబడుచున్న వారిని నా ప్రభా నీ ఆత్మతో ప్రభా. అయా నీ మాటలు నా ప్రభా నాయన దైవజనుల నోట ఉంచిన నాయన అనేక మందికి నాయన వర్తమానాలు అందించబడిగా సహాయం దయచేస్తున్నాడు ప్రభా. నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనేక మంది నా ప్రభా వాక్యం చేత నా తండ్రికి నాయన పట్టబడి నా ప్రభా రక్షణ అనుభవంలోకి రావడానికి కృపణ దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి నాయన ఎక్కడైతే ఈ వాక్యం ఎత్తుపడుచున్నదో అక్కడ నేను సంచరించడానికి కృపణ అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో నా ప్రభా నాయన ఇదిగో నా తండ్రి దీనులారు ప్రార్థన నాయన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని నా ప్రభావాన్ని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిన ప్రభా. ఆయన త్వరలో రానైనా మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.